ఇది చూడండి, ఆలు చీజ్ బాల్స్ అండి. చాలా బాగుంటుంది. ఇలా గోకితే చూడండి చాలా క్రిస్పీగా ఉంది. పైన ప్రెస్ చేసామంటే లోపల చీజ్ పెట్టింటాం కాబట్టి ఆ వేడికి చీజు మెల్ట్ అయిపోయి ఉంటుందండి. చూడండి ఎలా చీజ్ వస్తుందో, చాలా టేస్టీగా ఉంటుంది. బర్త్డే పార్టీలు అలాంటి వాటిలో ఇది చేశారంటే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని తలుచుకుంటారండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూద్దాము. వెల్కమ్ టు వనజానాగండి. ఈరోజు మనము ఆలు చీజ్ బాల్స్ చేసుకుందాము. దానికని నేను ఆలు తీసుకున్నాను, పొట్టు తీసేసి దాన్ని ఉడికించుకున్నానండి. ఇలా అంత బాగా నున్నగా పొడి చేసేసుకుందాం. దీన్ని కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. మనకు చీజ్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. గరం మసాలా పౌడరు, మళ్ళా కారపొడి అండి, ఇవి రెండు కూడా వేసేసుకున్నాను నేను. ఓ 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా 2 కట్ చేసుకున్నది వేస్తున్నాను. ఉల్లిగడ్డలు వేసేసుకుందాము. ఉల్లిగడ్డలు కూడా సన్నగా తరుక్కోవాలండి, అప్పుడు మనకు బాగా ఉంటుంది. అది బైండింగ్లో సెట్ అవుతుందండి. ఎక్కువ పెద్ద పెద్దగా ఉంటే సెట్ కాదు. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసాను. అన్నీ వేసి ఇలా మనము కలుపుకుందాము. పక్కన చూడండి, నేను కార్న్ ఫ్లోరు 4 స్పూన్లు, 2 స్పూన్లంతా గోధుమ పిండి తీసుకున్నానండి. మీరు మైదా కావస్తే మైదా కూడా తీసుకోవచ్చు. అంతాను కొద్దిగా నీళ్లు వేసి మనము మిక్స్ చేసుకోవాలండి. దీన్ని కలుపుకుని ఇది స్లరీలాగా చేసేసుకోవాలి. ఇది బాగా పేస్ట్ లాగా చేసేసుకుందామండి. కలుపుకొని కొద్దిగా ఉప్పు వేద్దాము. ఆల్రెడీ మనం ఆ కూరలోకి కూడా ఉప్పు వేసాం కాబట్టి దీనికి కొంచెం వేస్తే చాలు. చూడండి, చీజ్ అంతా నేను ఇలా చిన్న చిన్నగా క్యూబ్స్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు ఇది ముద్దలు చేసుకుందాము. ఈ ముద్ద చేసి ఇందులోకి మనము చీజ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క పీసు తీసి ఒక్కొక్క ముద్దలోకి నేను పెడుతున్నాను. మీరు ఎక్కువ పెద్ద సైజ్ అయినా చేసుకోవచ్చండి, అది మీ అనుకూలము. కానీ ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ, కరెక్ట్ షేపు, కరెక్ట్ సైజు ఉంది కాబట్టి నేను ఈ మాత్రమే చేసుకుంటున్నాను. ఇలా అన్నిట్లోకి పెట్టేసి మనము ఆ క్యూబ్స్ను బాల్ లాగా చేసేసుకోవాలి. చూడండి, అన్ని బాల్స్ చేసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఒక్కొక్క బాలు తీసుకుని మనము అక్కడ పిండి చేసుకున్నాం కదండి, ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా కార్న్ ఫ్లోర్, అది దాంట్లోకి దీన్ని వేసి ముంచుదామండి. అంటే దీన్ని ఇప్పుడు మనము బైండింగ్ గాను అలా పైన ఓవర్ కోట్ చేయాలండి. దాన్ని ఓవర్ కోట్ చేసి తర్వాత నేను ఇటువైపు బ్రెడ్ క్రమ్స్ పెట్టుకున్నానండి. బ్రెడ్ ఇంట్లోనే మిక్సీకి వేసుకున్నాను, బ్రెడ్ క్రమ్స్ అయింది. ఇలా చూడండి, మీరు స్పూన్లో అయినా తీసి వేసుకోవచ్చు, కాకపోతే చేత్తో కూడా తీసుకోవచ్చు, అది మీ అనుకూలము. ఇప్పుడు ఈ బ్రెడ్ క్రమ్స్లోకి దీన్ని వేస్తున్నా అండి నేను. వేసి బాగా ఫుల్ దానిపైన అంతా కోటింగ్ ఇద్దామండి బ్రెడ్ క్రమ్స్ను. చూడండి, ఇలా పైనంతా వేసి తర్వాత అది అంటుకుంటుంది. కొంచెము చేత్తో మనం ఇలా ప్రెస్ చేసామంటే ఆ ఉండలంతా కూడా బాగా కోటింగ్ అయిపోతుందండి. అంటే బాగా కోట్ కాకపోతే మీకు నూనెలో అంతా నూనె అంతా గలీజ్ అయిపోతుందండి. ఇలా బాగా ప్రెస్ చేసి చేసుకున్నామంటే నూనె నీట్గా ఉంటుందండి. ఇప్పుడు నూనె కాగింది, ఇందులోకి వేసి చూపిస్తున్నాను చూడండి. మీకు కాగుతున్న నూనెలోకి దీన్ని వేసినాను నేను. ఇలా అన్నీ చేసి వేసుకోవాలి. కొద్దిగా ఫస్ట్ కొంచెం వేగినాక మరీ తిప్పేసుకోవాలండి. వేయగానే ఇమ్మీడియట్గా తిప్పేయకూడదు. మీకు మామూలుగా అన్నీ నూనెలో గోడిచే ఐటమ్స్ అన్నీ అంతే కదా, తెలుసు కదా మీకు. ఇలా తిప్పేసుకుని ఇది అయిపోగానే మనము తీసి పక్కన వేరే ప్లేట్లో పెట్టుకుందాము. కాకపోతే మీరు పేపర్ పైన వేసుకోవచ్చు, ప్లేట్లో అయినా వేసుకోవచ్చండి, అది మీ కన్వీనియంట్. చూడండి, ఇలా 4 అయినాయి. ఇప్పుడు ఇంకా వేరేటివి కూడా వేసి చూపిస్తాను నేను. ఈ 4ను తీసి పక్కన ప్లేట్లో ఉంచుకుందామండి. చూడండి, షేప్ కూడా ఎంత బాగా వచ్చిందండి, సొట్టలు బుట్టలు కాకుండా నీట్గా వచ్చేస్తుందండి. ఇది చాలా బాగుంటుందండి. మీరందరూ ఖండితంగా చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. మా ఇంట్లో కూడా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి. నేను ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీకి 24 అయినాయండి. ఇది కలర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చింది కదా, గోల్డెన్ బ్రౌన్. తర్వాత షేప్ కూడా బాగా వస్తుందండి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. మిగిలిన వాటినంతా కూడా ఇలా చేసుకుందాము. నేను చూడండి దీంట్లో ఫస్ట్ పిండిలో అద్ది ఇలా ఉండలు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని నూనెలో వేసి గోళిచ్చేస్తున్నాను. మీరు ఇలా కూడా చేసుకోవచ్చండి, సపరేట్గా చేసి పెట్టుకునేసి తర్వాత కూడా నూనెలో మీరు గోళించితే బాగా వస్తుంది. 2 రకాలు చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా నేను గోళించింది అయినాక ప్లేట్లో పెట్టేస్తానండి.
మీడియంగా పెట్టుకోండి, తగ్గించండి ఎక్కించండి, చూసి చూసి మంటని ఎక్కువ తక్కువ చేసుకోవాలి. మనం ఎక్కువ మంట పెట్టుకున్నామంటే పైన మాడిపోతుంది, లోపల పిచ్చి పిచ్చి అని అయిపోతుందండి. అలా కాకుండా నీట్గా చూడండి ఎంత బాగా కనపడుతున్నాయి కదండి షేపు అవి చూడ్డానికి. సో మీరందరూ చేసి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రిప్షన్ అయినాక బెల్ ఐకాన్ నొక్కారంటే నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.